రియల్ ఎస్టేట్ రంగం ఎంతగా ఒడిదుడుకులోనైంది ఈ 4 నెలల్లో? అంటే కేసీఆర్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్లా ఉంది సిచ్యువేషను? రియల్ ఎస్టేట్ ఏ స్థాయిలో పడిపోయిందనేది ఈరోజు మన చర్చాంశం సార్. సో సార్ చెప్పండి, ఏం గమనించారు సార్ ఈ 4 నెలలలో? నిజమేనా? కేసీఆర్ పరిపాలన తర్వాత ప్రధానంగా నాకు కనిపించింది అనుమతులు ఒకటి. ఓకే. 2 మిగతా ప్రొసీడింగ్స్ అన్నీ ఆ రోజుల్లో నమ్మకంగా జరిగిపోతుండే. 2 ఒకటి చెప్పండి సార్, పడిపోయిందా లేదా? ఫస్ట్ పడిపోయిందండి. ఎందుకంటే మనం సాక్ష్యం పేపర్లు చూస్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. రైట్. యా. సో మీరేమంటారు సార్? పడిపోయింది వాస్తవమే. ఓకే. రాజకీయ అస్థిరత అంతా కొంత. ఓకే. వెంబడెంబడే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ రావడము, ఓకే, ఇమ్మీడియట్లీ మనకు పార్లమెంట్ ఎలక్షన్ రావడము, ఓకే, వీటి వల్ల కొంత అస్థిరత అనేది ఏర్పడింది. ఓకే. ప్రజల్లో కొంత ఏమంటే ఇమ్మీడియట్లీగా కొంతమంది బిల్డర్స్ ఓకే రేట్లు పెంచడం వల్ల, ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు దాని స్థాయికి అందుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల, ఓకే, దీని వల్ల కొంత డౌన్ ఫాల్ అయిందో అయితే వాస్తవమే. ఓకే. 10% కొన్ని రంగాలు. యాక్చువల్గా సారు చెప్పినట్టు మనకు జనరల్గా డౌన్ ఫాల్ అనేది కరెక్టు సార్. ఇంకోటి ఎలక్షన్స్ అనేది వరుసగా మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ లోక్సభ ఎలక్షన్స్ వరకు పరిశీలన చేస్తే మనకు వచ్చేసి పూర్తిగా ఓ 30% వరకు స్ట్రక్ అయి ఉన్న పరిస్థితి. ఓకే, రైట్. అయితే ఇప్పుడు నా దగ్గర నైట్ ఫ్రాంక్ ఇండియా అనే సంస్థ నివేదిక ఉంది. ఒకసారి మీకోసం కొన్ని పాయింట్స్ చెప్తాను. సో నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో గత ఏడాది మార్చిలో 6,959 రిజిస్ట్రేషన్ జరిగితే ఈ ఏడాది మార్చిలో 6,416, అంటే 8% రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. అట్లాగే ఫిబ్రవరిలో చూసినా 10% క్షీణత. ఇక గతంలో జరిగిన అగ్రిమెంట్లతో రిజిస్ట్రేషన్లకు రావడం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్లు కొంత పెరిగిన అని చెప్పి ఒకటి నివేదికలో ఉంది. అట్లాగే నిరుడు డిసెంబర్తో పోలిస్తే ఈ జనవరిలో రిజిస్ట్రేషన్లు 25% తగ్గడం గమనార్హం. 25%. అట్లాగే ఈ ఏడాది మార్చిలో 25 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్లు 18% నుంచి 14%కి, అలాగే 25 నుంచి 50 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ల వాటా 53% నుంచి 45%కి పతనమైంది. ఇక 500 నుంచి 1000 చదరపు అడుగుల్లోని నివాసాలకు డిమాండ్ గతంలో 17% ఉంటే ఇప్పుడు 13%గా ఉంది. ఈ పరిణామం మిడిల్ క్లాస్ కస్టమర్లు మార్కెట్లు దూరమయ్యాయని చెప్పకనే చెప్తుంది. ఇది నివేదిక సారాంశం. రైట్. దీనికి కారణం ఏమంటారు సార్? ఎందుకు డౌన్ ఫాల్ అనేది ఇంత స్పష్టంగా? అంటే నిజానికి ఈ నివేదిక చెప్తున్న దానికంటే కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది బయట. అంటే ఇక్కడ కొనుగోలు శక్తి కూడా ఓన్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి తప్ప మిగతా వాళ్ళకి అందుబాటులో లేదు. 1.5 కోట్లు, 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్లు చేరిపోయిందండి. అదో ప్రధాన కారణం అన్నమాట. మనం అనుకున్నట్టుగా సాఫ్ట్వేర్ కూడా డెవలప్ అయ్యి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టయితే దాని మిగతా వనరులన్నీ సమకూర్చినట్టయితే కొనుక్కుంటారు. అవి లేకపోతే సామాన్యుడు కొనుక్కోవడం కష్టం. సామాన్యుడు 50 లక్షలు తక్కువలో ఉంటే కొంటాడు, మహా కష్టమైతే ఎక్స్చేంజ్ చేసి 75 లక్షలు. ఇది పరిస్థితి మాట. ఈ వనరులన్నీ కొంచెం దూరం అయ్యేసరికి, ముఖ్యంగా ఎలక్షన్స్ జరగడం ఒకటి, అందుబాటులో ఉన్న ప్రభుత్వం 10 సంవత్సరాలు మనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఎప్పుడైతే దూరం అయిందో మనం ఏం చేస్తాం చెప్పండి? బ్యాంకు నుంచి వడ్డీ మన ఇంట్రెస్ట్ తీసుకోవాలి, ఇంకెవరి చేత ఏదో పని చేయించుకోవాలి. వాళ్ళు పూర్తిగా అండర్స్టాండింగ్తో ఉంటారు. మన పని చేయించుకోవాలంటే అనుమతులు కావాలి, మున్సిపాలిటీ నుంచి, ఎక్కడి నుంచి, కార్పొరేషన్ నుంచి, ఎక్కడి నుంచి కావాలి. ఏవి మనకు అందుబాటులో ఉండమాట. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కానీ స్టేబుల్ గా ఉన్నట్టయితే మన ప్లాన్ కొంత ఉంటుంది, వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగాన్ని డెవలప్ చేయాలనే ప్లాన్ కొంత ఉంటుంది. ఆ ప్లాన్ కేసీఆర్ కు ఉండేది. ఎందుకంటే అది పూర్తిగా తెలంగాణలో అడుగు పెట్టేసరికి అంతా ఒక బ్లాంక్ గా ఉండేది మాట. అలాంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఇది ఉండాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకొని తాను నాటిన మొక్కను తను పెంచి వృక్షం చేసుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ అలాంటి వాళ్ళు కావాలన్నమాట. ఈ రంగం డెవలప్ అవ్వాలి.
ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వాలి, ఇంకేదో డెవలప్ అవ్వాలి, కరెంట్ బాగా ఉండాలి, నీరు బాగా ఉండాలి. ఏది రాత్రి ఒక గంట కరెంట్ తీస్తారు మళ్ళీ చెప్తున్నమాట. ఇది అది కొంచెం చికాగ్గా ఉంటుంది అన్నమాట. అందువల్ల మరి కొంచెం కేబుల్ నెస్ ఒకటి రావాలండి. కొనుగోలు శక్తి జనాల్లో తగ్గింది అంటే కొనుగోలు శక్తి పెరగాలంటే ఎంప్లాయ్మెంట్ కూడా కొంత రావాలండి. సాఫ్ట్వేర్ విపరీతంగా ఉండి మీ తాలూ వీళ్ళు అనుకున్నటువంటి ఫ్లాట్స్ కి కోట్లు అంటే నెలకి 1,50,000 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళు మాత్రమే 1,50,000 ఫ్లాట్ కొనగలరు. అంత జీతాలతో మనకి ఇంకా రాలేదు. ఇక డెవలప్ అవునేమో తెలియదు కానీ మనకి అంత జీతాలతో రావటం లేదు అన్నమాట. ఈ యొక్క కారణం. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ రాజకీయ అనిశ్చితి ఒకటి మన ప్రధానంగా చోటు చేసుకుంటుందండి. స్టేబుల్ గా ఉండాలి. ఇది నా భరోసా, నేను పెంచుతున్నాను హైదరాబాద్ని, మీరందరూ రండి సంపద సృష్టించండి అని చెప్పినప్పుడు వస్తారు. కానీ ఇంతవరకు ఏం ఉంటుందో ఊడదో అనేటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు సాహసం చేయలేరు. కరెక్ట్. మల్లేష్ గారు మీరు చెప్పండి సార్. అంటే సార్ చెప్తున్నారు రాజకీయ అనిశ్చితి ఒక కారణం, ఈ ప్రభుత్వం ఉంటుందో ఉండదు అనే ఒక రకమైన అపనమ్మకం. ఇదేనా నిజానికి కారణం? ఇదేనా ఇంకేమైనా ఉందా? అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంబంధించి ఎలాంటి పాలసీలు చేయలేదు అనేది ఒక కొంత గందరగోళానికి కారణం ఏందని కూడా ఒక మాట నేను వింటున్నాను. మీరేమంటారు? ముఖ్యంగా మీరు లిస్ట్లో ఉన్నట్టున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో, మీ పరిస్థితి ఎట్లా ఉంది? జనరల్గా సార్ అన్నట్టు మన గవర్నమెంట్ మార్పు అనేది ఊహించని పరిణామం. ఓకే. అది ఆకస్మికంగా జరిగిన తర్వాత కూడా మీరు ఇంతకుముందే కొన్ని చెప్పారు రిజిస్ట్రేషన్లు, అలాగే కొంత తగ్గుదల వాస్తవమే, కానీ ఇది పూర్తిగా అయిపోయినట్లయితే మనకు కనిపించట్లేదు. ఇంకోటి ప్రజెంట్ మనం హైదరాబాద్ పరిస్థితి ఆలోచించినట్లయితే హైదరాబాద్ అనేది మనకు ఇంటర్నేషనల్ వైడ్గా ఐడెంటిటీ ఉన్నటువంటి సిటీ. తర్వాత ఇండియాలో నెంబర్ 1 స్థానంలో దూసుకెళ్తుంది. తర్వాత ఎలాంటి గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా ప్రభుత్వంతో ఇది ముడిపడి ఉండదనేది నా అభిప్రాయం. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్స్టెంట్గా క్రియేట్ అయింది కాదు. కాబట్టి దీన్ని ఏ గవర్నమెంట్ కూడా ఆపలేదు అనేది నా అభిప్రాయం. అంటే హైదరాబాద్ లోపల అంటున్నారా లేదంటే తెలంగాణ మొత్తం అంటున్నారా? అంటే ఓన్లీ హైదరాబాద్ అనేది ఎవర్ గ్రీన్. ఇక తెలంగాణ అనేది ఏంటంటే కొంత రాజకీయ అనుబంధంగా అది కొనసాగే పరిస్థితి ఉంటుంది. రైట్. అయితే శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అంటే హైదరాబాద్ సార్ ఓకే అంటున్నారు, ఇది ఏ రాజకీయ అనిశ్చితికి సంబంధం లేకుండా పెరుగుతూనే ఉంటుంది, ఇట్స్ అ గ్లోబల్ సిటీ అనేది సార్ చెప్తున్నారు. నేనేం అడుగుతున్నానంటే హైదరాబాద్ చుట్టుపక్కల శివార్లలో నిజం చెప్పాలంటే మీరు అందరూ అంగీకరించాల్సిందే స్తంభించిపోయింది. రియల్ ఎస్టేట్ స్తంభించిపోయింది ఒక రకంగా. పెట్టుబడులు కావచ్చు, నిర్మాణ రంగం కావచ్చు, ఏది కూడా అసలు ముందుకు అడుగేయట్లా. ఏం నిజమేనా కాదా? కొంతవరకు నిజమే కానీ పూర్తిగా నిజమైతే కాదు. ఇండియా వైజ్ గా చూస్తే తెలంగాణ బెస్ట్. ఓకే. ఇండియా వైజ్ గా చూస్తే ఇండియాలో ఒక్కొక్క ప్లేస్ లో 30%, 20%, అయితే తెలంగాణలో 10 to 15% వరకే ఉంటది, కానీ అంత అయితే కాదు. అయితే స్తంభించడం అయితే నిజమే. ఎందుకంటే రాజకీయ ఒక ప్రభుత్వాలు మారినప్పుడు ఇది సహజం ఎక్కడైనా. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా మారి ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ సెట్ అయిపోయే లోపల వీళ్ళు ఇచ్చే పర్మిషన్స్ కానీ, ఇప్పుడు దీనికి సంబంధించిన మనకు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇసుక దొరకడం కానీ, దాని ముడి సరుకు ఇనుము కానీ ఇలాంటివి దొరకడానికి కొద్దిగా టైం పడుతుంది. దీని ఒక సెట్ అయ్యే వరకు కొంచెం టైం అనేది పడుతుంది. కాబట్టి 2-3 నెలల తెలంగాణ మాత్రం సెట్ అవుతుందని నేను అనుకుంటాను. ఓకే. అంటే ఆగస్టు వరకు అనుకోవచ్చా? ఖచ్చితంగా మళ్ళీ పుంజుకుంటుంది, ఇదైతే గ్యారంటీ. తెలంగాణకు అయితే రియల్ ఎస్టేట్ పరంగా దీనికి డోకా లేదు, ఖచ్చితంగా పుంజుకుంటుంది. కొంతవరకు పార్లమెంట్ తర్వాత కొంచెం పుంజుకునే అవకాశం అయితే ఖచ్చితంగా